జిల్లా కేంద్రమైన గుంటూరులో గతంలో వన్గా పిలిచేవాళ్ళు ఇప్పుడు గుంటూరు తూర్పు నియోజకవర్గంగా పిలిచే ఆ తూర్పు నియోజకవర్గంలో 1983లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపన దగ్గర నుంచి ముస్లింలకు ఆ సీటు ఇవ్వడం ఆనవాయితీగా ఏర్పడింది. 83లో ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన విధానాన్ని 85 నుంచి కాంగ్రెస్ కూడా దాన్ని అమలు చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ కానీ వైకాపా కానీ 85 నుంచి ముస్లింకే కేటాయిస్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ కూడా అదేవిధంగా కేటాయిస్తూ వచ్చినా కూడా 2014లో కొత్త ప్రయోగం చేద్దామని మద్దాల గిరికి అవకాశం ఇచ్చి గిరి ఓడిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ పాత పద్ధతినే కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఆ నియోజకవర్గంలో 83 నుంచి జరిగిన పరిణామాలు, ఎవరు పోటీ చేశారు, ఏంటి అనే పరిస్థితి మనం సమీక్షించుకుందాం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రధానంగా గుంటూరు 1 గతంలో ఇప్పుడు తూర్పు నియోజకవర్గంగా పిలిచి ఇక్కడ గతంలో అంటే 83 నుంచి మనం పరిగణలోకి తీసుకుంటే 83లో బుడే ఖాన్ అంటే ఎన్టీ రామారావుతో పాటు సినీ యాక్టర్ సినిమాలో గెస్ట్ పాత్రగా నటించే నటుడిగా బుడే ఖాన్, ఉమర్ ఖాన్ బుడే ఖాన్ అనేవాడు. అప్పట్లో మీకు 83లో బుడే ఖాన్కి జిల్లాలో అత్యధికంగా 45,000 మెజార్టీ వచ్చింది. ఆ రోజు ఎల్లీశ్వర సిట్టింగ్ ఎమ్మెల్యేకి వచ్చిన ఓట్లు 23,000, బుడే ఖాన్కి వచ్చిన మెజార్టీ 45,000. ఆ తర్వాత బుడే ఖాన్ 85లో బుడే ఖాన్కి సీట్ ఇవ్వలేదు. 89లో ఫ్రూట్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సయ్యద్ సాహెబ్కి తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది. ఆ ఎన్నికల్లో 2 సార్లు జానీ, కాంగ్రెస్ వాళ్ళు కూడా 85 నుంచి మైనార్టీలకు ఇచ్చుకుంటేసరికి మహమ్మద్ జానీ అభ్యర్థిగా పెట్టారు. 2 సార్లు జానీ గెలిచారు. 89లో గెలిచినటువంటి జానీ కాంగ్రెస్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశాడు. ఒక 4 ఏళ్ల పాటు సహాయ మంత్రిగా పనిచేశాడు. 94లో అనూహ్యంగా లాల్జాన్ బాషా సోదరుడు జియావుద్దీన్కి తెలుగుదేశం అవకాశం కల్పించింది. 94-99లో జియావుద్దీన్ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. 2004లో నంబూర్ సుబానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మహమ్మద్ జానీని పక్కన పెట్టి నంబూర్ సుబానికి అవకాశం కల్పిస్తే నంబూర్ సుబాని ఎమ్మెల్యేగా అయ్యాడు. నంబూర్ సుబానికి కోస్తా జిల్లాలో అత్యధికంగా 48,000 మెజార్టీ వచ్చింది. జియావుద్దీన్కి వచ్చిన ఓట్ల కంటే కూడా రెట్టింపు మెజార్టీ వచ్చింది. తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి నంబూర్ సుబాని పక్కన పెట్టి 2009లో మస్తాన్ వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ వీక్ అయిపోవడంతో 2014 నుంచి వైకాపా గెలుస్తూ వచ్చింది. వైకాపా తరపున ముస్తాఫా 2 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. 3వసారి మళ్ళా ఎమ్మెల్యేగా గెలిపి హ్యాట్రిక్ సాధిస్తారని అందరూ భావించారు. అక్కడ ఒక ఆనవాయితీ ఉంది. ఇంతవరకు అంటే 283 నుంచి పరిశీలిస్తే ఇంతవరకు ఎవరు హ్యాట్రిక్ సాధించాల. ఇద్దరికి హ్యాట్రిక్ మిస్ అయింది. కాంగ్రెస్లో మహమ్మద్ జానీకి, తెలుగుదేశంలో జియావుద్దీన్కి. అంటే వాళ్ళు 3 సార్లు మూడోసారి పోటీ చేసినా ఓడిపోయారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నాకు హ్యాట్రిక్ నేనైతే ఓడిపోతానని చాకచక్యంగా పక్క తప్పుకొని ఆయన కూతురు ఫాతిమాకు టికెట్ ఇప్పించుకున్నాడు. ఇప్పుడు అటు పక్క ముస్తాఫా కుమార్తె ఫాతిమా, తెలుగుదేశం తరపున 2019లో ఓడిపోయినటువంటి నజీర్ అహ్మద్ టీడీపీ అభ్యర్థిగా, ఇద్దరు అభ్యర్థిత్వాలు ఖరారని పోటీలో ఉన్నారు. ఇప్పుడు ఒకసారి ఆ నియోజకవర్గం పరిస్థితి మనం కొద్దిగా లోతుగా సమీక్షించుకుంటే తెలుగుదేశం తరపున గతంలో మామూలుగా అంటే 1983 ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి మనం పరిగణలో తీసుకుంటే ప్రధానంగా జియావుద్దీన్కి 4 సార్లు అవకాశం కల్పించారు. సయ్యద్ సాహెబ్కి 2 సార్లు అవకాశం కల్పించారు. ఆ తర్వాత మద్దాల గిరి ఓడిపోయిన తర్వాత మరలా పశ్చిమలో అవకాశం కల్పించినా కూడా తర్వాత ఓడిపోయాడు. ఆ తర్వాత నజీర్ అహ్మద్కి అవకాశం ఇచ్చారు. నజీర్ అహ్మద్ యువకుడు, వాక్చాతుర్యం ఉంది. గతంలో అంటే తెలుగుదేశం తరఫున పోటీ చేయక ముందు కొంచెం పరిశీలిస్తే కొన్నాళ్ళు వైకాపాలో తిరిగి నాయకత్వం, అంతకుముందు యూత్ కాంగ్రెస్లో పనిచేసిన అనుభవం, నాయకత్వ లక్షణాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు 2019లో అవకాశం కల్పిస్తే ఓడిపోయాడు. ఓడిపోయినా కూడా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని బాగా కార్యకర్తలందరినీ కూడేసి పార్టీని బలోపేతం చేశాడు. నీకు పాదర్తి రమేష్ గాంధీ వైకాపా మేయర్ అభ్యర్థిగా ఉన్నటువంటి రమేష్ గాంధీ కోవిడ్ టైంలో చనిపోతే అప్పట్లో కాంగ్రెస్ సంస్థాగతంగా స్థానిక సంస్థల ఎన్నికలను 1 సైడ్ వార్గానే రాష్ట్ర వ్యాప్తంగా గెలుచుకుంది. అసలు ఆ స్థాయిలో తెలుగుదేశం వాళ్ళే ఆ సీట్లో పోటీ పెట్టరు, ఏకగ్రీవంగా వాళ్ళకి ఇస్తారు అని అందరూ భావించారు. అయినా కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెట్టి సునాయాసంగా గెలుపొందింది. ముస్తాఫా స్వయంగా రంగంలో దిగినా కూడా తెలుగుదేశం అభ్యర్థిని పోటీ పెట్టి నజీర్ అహ్మద్ కార్పొరేటర్గా గెలిపించాడు. ఒకవైపు
పాదర్తి రమేష్ గాంధీ చనిపోయిన సానుభూతి ఉన్నా కూడా ఆర్యవైశ్య సామాజిక వర్గం ఆడ సీటును గెలుచుకోలేకపోయింది. ఎవరు ఊహించాల గుంటూరు తూర్పులో జిల్లా కేంద్రంలో వైకాపా హవా సాగుతున్న రోజుల్లో కార్పొరేటర్ సునాయాసంగా తెలుగుదేశం వాళ్ళు గెలుచుకున్నారు. అప్పటి నుంచి పార్టీ అధిష్టాన వర్గం నజీర్ అహ్మద్కి పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించి లీడర్షిప్ను బలోపేతం చేసింది. రాష్ట్ర స్థాయిలో జాతీయ అధికార ప్రతినిధిగా నజీర్ అహ్మద్కి అవకాశం కల్పించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయం అనేకసార్లు ప్రెస్ మీట్లో తన వాణిని వినిపించే అవకాశం కల్పించారు. మైనారిటీ వర్గాలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో మా తెలుగుదేశం పార్టీలో ఉన్న ముస్లిం నేతల్లో ఒకళ్ళిద్దరిలో కూడా సీనియర్ నేతగా నజీర్ అహ్మద్ కొంచెం వెలుగులోకి వచ్చారు. రకరకాల కారణాల వలన ఎన్నికల తర్వాత జియావుద్దీన్ పోయి వైకాపాలో చేరినా కూడా పార్టీని అంటిపెట్టుకొని లాల్ జాన్ బాషా కుటుంబం ఒకవైపు టికెట్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా కూడా వాటన్నిటిని ధీటుగా ఎదుర్కొని రకరకాలుగా జిల్లా నేతల సహాయ సహకారాలతో తిరిగి టికెట్ సాధించాడు. ఏదో విధంగా తిరిగి బరిలో నిలబడబోతున్నాడు. ఇలా ఉంటే 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముస్తాఫా మొదట 5 ఏళ్ళ అపోజిషన్లో ఉన్నాడు. ఆ 5 ఏళ్లలో తెలుగుదేశంలో పోబోతున్నాడు. రాయపాటి సాంబశివరావుని కలిశాడు. అయిపోయింది ఇంకా 3 సార్లు కారెక్కాడని 2-3 సార్లు టీవీలో స్క్రోలింగ్ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాడు అంటాం. అంత చర్చలు అయిపోయినాయి అంటాం. ఇలా 2-3 సార్లు ప్రయత్నాలు జరిగినా కూడా నిలబడి ఉన్నాడు. రెండోసారి అంటే వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అవినీతి మరకలు ఆయన మీద ఉన్నాయి. కార్పొరేషన్లో అన్ని రకాల వర్కులు కుటుంబ సభ్యులే బావమద్దులు పిల్లలు కొడుకులు వీళ్ళు చేస్తున్నారన్నారు. మరోవైపు పాన్ పరాకా ఇటువంటి తయారు చేసి అమ్ముతున్నాడు అన్నటువంటి విజిలెన్స్ వాళ్ళు పట్టుకున్నారు. ఆయన వ్యాపారం చేస్తా పొగాకు కొనుక్కుంటే అనుమతి లేని పొగాకు అంటే దొంగ పొగాకు అంట దొంగ పొగాకు కొనుగోలు చేసి పట్టుబడ్డాడు. టొబాకో బోర్డు విజిలెన్స్ వాళ్ళకు పట్టుబడ్డాడు. మీకు గతంలో అంటే ఒక 8 ఏళ్ల క్రితం డాక్టర్ గోపాల్ టొబాకో బోర్డు చైర్మన్గా ఉన్న సమయంలో మన ముస్తాఫా పొగాకు కంపెనీ లైసెన్స్ కూడా రద్దు చేశారు, దొంగ పొగాకు కొన్నారని. అది అందరికీ తెలిసిన విషయం. ఇలా రకరకాల ఆరోపణలు ఉండటంతో ముస్తాఫా సునాయాసంగా ట్యాక్టిఫుల్గా అంటాం పక్కా తప్పుకొని తన కుమార్తె వారసురాలుగా తెర మీద తీసుకొచ్చాడు. ఒకవేళ ఓడిపోతే నేనైతే గెలిచేవాడిని అనేది తప్పుకోవడం కోసం కానీ సరే వీళ్ళంతా సహకరించలేదు అనటం కానీ ఏదైనా కానీ ఫాతిమా ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నారు. అసలు ఎన్నికల ముందే ఏడాది నుంచే ఫాతిమాకు ఒక గన్మెన్ను కూడా ఇచ్చారు. మరి అసలు మహిళా అభ్యర్థి గన్మెన్ వేయటం అనేది విచిత్రంగా ఉంది. ఇలా రకరకాల ప్రయోగాలతో ఉంటే యువకుడైనటువంటి మామూలుగా నజీర్ అహ్మద్ ఇప్పుడు టౌన్లో ఇద్దరు పోటీ చేస్తుంటే ఇటు పక్క పిడుగురాళ్ళ మాధవి తొలిసారి చట్టసభలకు పోటీ చేస్తుంది. ఇతను రెండోసారి పోటీ చేయడం రాజకీయ అనుభవం కూడా ఎక్కువగా ఉంది. దీంతో ఇప్పుడు నజీరే కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. ఇటు పక్క పశ్చిమలో ఉన్న ముస్లిం మైనార్టీలను కూడా మాట్లాడి ఈ అమ్మాయికి పూర్తిగా ఓట్లు వేయించాల్సిన బాధ్యత కూడా నజీర్ మీద ఉంది. ఎందుకంటే నజీరు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో కూడా రజక సామాజిక వర్గం అపార్ట్మెంట్లో బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది. దాంతో ఇప్పుడు నజీరు ఇటు పక్కన ముస్లిమ్స్తో ఓట్లు వేయించాలి, అటుపక్క ఉన్నటువంటి రజక సామాజిక వర్గం ఓట్లు మాధవి వేయించాలి. ఈ విధంగా 2 సీట్లకి అవినాభావ సంబంధంగా ఉండే తెలుగుదేశం పార్టీ చెక్ పెట్టడంతో నగరంలోని వైకాపా అభ్యర్థులు ఇద్దరు అసలు ఏం చేయాలో అంతు చిక్కన వ్యూహంలో చిక్కున్నారు. మరోవైపు ఆర్యవైశ్య సామాజిక వర్గం వైకాపా అంటేనే కత్తులు నూరుతూ ఉంది. కారణం ఏంటంటే 2014లో ఎన్టీ రామారావు ప్రవేశపెట్టినటువంటి మైనారిటీలకు సీట్ ఇచ్చేటువంటి ఆనవాయితీని పక్కన పెట్టి చంద్రబాబు ఆర్యవైశ్యులకు తూర్పులో సీట్ ఇచ్చారు. ఆ రోజు జియావుద్దీన్ మరి కొంతమంది పార్టీ నేతలు సహకరించడం వలన మద్దాలగిరికి 3,000 స్వల్ప తేడాతో ఓడిపోయాడు అనేటటువంటి ఆరోపణలు వచ్చినాయి. కారణాలు ఏమైనా 5 ఏళ్ళు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించే టైంలో చంద్రబాబు 2019లో తిరిగి ముస్లింలకు ఇవ్వాల్సిందే సీట్ అని తూర్పు మళ్ళీ ముస్లింలకు ఇచ్చి నజీర్ అహ్మద్కి ఇష్టంతో మద్దాలగిరిని పశ్చిమకి బదలాయించి ఇక్కడ గెలిపిస్తే ఆయన గెలిచిన నెల రోజుల్లోనే వైకాపాలో చేరాడు. వైకాపాలో చేర్చుకున్నాక తిరిగి సీటు ఇవ్వగలరు. దీంతో ఆర్యవైశ్య సామాజిక వర్గం నగరంలో వైకాపా మీద కత్తులు నూరుతా ఉన్నారు. మరోవైపు పాదర్తి రమేష్ గాంధీ దీర్ఘకాలంగా కాంగ్రెస్లో పనిచేశాడు, యూత్ కాంగ్రెస్లో పనిచేశాడు. మేయర్గా అవకాశం ఇస్తారంటే ఫస్ట్ హాఫ్లో ఇవ్వకుండా సెకండ్ హాఫ్ ఇస్తామంటాం. ఆయన కోవిడ్ వచ్చి చనిపోవటం, ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులను తీసుకొచ్చి కార్పొరేటర్లుగా పెట్టి సెకండ్ హాఫ్ ఆయనకి మేయర్ అటువంటి అవకాశం కల్పించి హుందాతనంగా చేయాల్సినటువంటిది పార్టీ వాళ్ళ కుటుంబాన్ని వదిలేసి మరో వాళ్ళకి కొత్త వాళ్ళకి అవకాశం పిడుగురాళ్ల ప్రాంతానికి చెందినటువంటి అభ్యర్థిని ఆతుకూరు నాగేశ్వరరావుని అక్కడ అభ్యర్థిగా పోటీ పెట్టడంతో సునాయాసంగా తెలుగుదేశం గెలిపింది. దీంతో ఆర్యవైశ్య సామాజిక వర్గం వైకాపా మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. మద్దాలగిరికి చాలా ద్రోహం చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉంటే ఈరోజు మళ్ళీ తిరిగి ఎమ్మెల్యే అయ్యేవాడు, ఒక పార్టీలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉండేవి. అటువంటి పార్టీని వదిలిపెట్టుకొని వచ్చినందుకు మాకు తగిన శాస్తి జరిగిందని అంతర్మదనం చెబుతూ ఉన్నారు. దీంతో నగర పరిధిలోని 2 సీట్లలో కూడా వైకాపా
వెనకబడి ఉంది. తెలుగుదేశం పార్టీ కొంచెం ఇటువంటి అన్ని ప్లస్ పాయింట్లని ఓవర్కమ్ అయ్యి కొంచెం ఎన్నికల క్యాంపెయిన్ స్పీడ్గా నడుపుతా ఉంది. స్పెసిఫిక్గా వచ్చేసరికి తూర్పులో నజీర్ అహ్మద్ ఒకసారి ఓడిపోయిన అభ్యర్థి మీద సానుభూతి ఉండటం, అది కూడా కొంత కలిసి వచ్చింది. పార్టీ కూడా అక్కడ గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసి గెలుపొంది పార్టీ ద్వారా ఎమ్మెల్యేలు అటువంటి అవకాశం వచ్చిన వాళ్ళంతా కూడా పార్టీని కష్టకాలంలో వదిలేసి వెళ్ళిపోయారు అనేటువంటి పేరుంది. ఆ కష్టకాలంలో కూడా నజీర్ అహ్మద్ పార్టీని అంటిపెట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నాడు అనేటువంటి ఇది కూడా ఉంది. 99లో కూడా బీజేపీ తెలుగుదేశం పొత్తు సమయంలో కూడా గుంటూరు 1 అప్పట్లో తూర్పులో జియావుద్దీన్ గెలుపొందాడు 99లో. ఇప్పుడు కూడా బీజేపీ అలయన్స్ ఉన్నా కూడా ఒకవైపు హిందువుల ఓట్లు కానీ ముస్లింల ఓట్లు, ఇటు 2లో ఉన్నటువంటి రజక సామాజిక వర్గానికి చెందిన మాధవి అభ్యర్థిత్వం వల్ల రజకుల ఓట్లు కానీ, తర్వాత బ్రాహ్మణుల ఓట్లు కానీ, పవన్ కళ్యాణ్ ఉండటం వలన కాపుల ఓట్లు కానీ ఇవన్నీ యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటు వైకాపా అభ్యర్థికి 10 ఏళ్ల పాటు ఆ కుటుంబం, ముస్తాఫా కుటుంబం వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలే వాళ్ళకి శాపాలుగా మారి, ఇక పార్టీలో సంస్థాగతంగా వచ్చేసరికి ముస్తాఫా నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి షౌకత్తు వాళ్ళంతా కూడా బలంగా బాగా వ్యతిరేకిస్తున్నారు. మాకు సీటు ఇవ్వకుండా రాజకీయంగా ముస్తాఫా తాడికొండడు వచ్చి ఇక్కడ సీటు తీసుకోవడం ఏంటి, ముస్తాఫా వాళ్ళ అమ్మ తాడికొండలో సర్పంచ్గా పనిచేశారు. మేము ఎప్పటి నుంచే పార్టీని నమ్ముకొని ఉన్నాం, మాకు అవకాశం కల్పించకుండా ఏంటి కత్తులు నూరుతా ఉన్నారు. ఇట్లా ఈ గ్రూపుల పోరు వీటన్నిటిని అధిగమించి వీళ్ళు ఓవర్కమ్ అయ్యేలోపు ఎలక్షన్ కూడా అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. దీంతో నజీర్ అహ్మద్ ఈసారి చట్టసభలకి అడుగుపెట్టే అవకాశం ఉంది అని అందరూ భావిస్తూ ఉన్నారు.